పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న సంక్షేమ పథకాలు నిలిపివేయడమే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు. అంత తొండి మాటలు, అబద్ధాలు మాట్లాడు. వెనకటో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు. అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున నమస్కారం అమ్మా. బాగున్నారా? సో ఈరోజు మీ అందరితో కొద్దిసేపు కలుద్దాము, మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది. సరే, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వాళ్ళ బాధలు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు, అట్లా తిప్పలు పెడుతుండ్రు, మాకు ఇట్లా కష్టమవుతుందని బాధలంతా ఏకరువు పెట్టింది నాకు. అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా, తమ్మి మీరే కదరా మా బీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ గెలిపిస్తుంది, మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, పర్మనెంట్ చేసింది కేసీఆర్, మీ జీతాలు పెంచింది కేసీఆర్, మీరే కదరా తమ్మి ఓడగొడుతుంది, మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబడుతుంది అన్న. ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే, సార్ ఇక తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది, ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటూ. నువ్వు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఒకటే నెల గెలవంగానే మళ్ళా నెలకెళ్ళి 2000 ఇచ్చిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఒట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మేము చెప్తే నమ్మకలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పిరు. మరి అయినాయా 4000? అయిందా అమ్మా? మరి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? అంతమందికి పెన్షన్ వస్తుందా? కూర్చొని లేపకి మీ ఆయనకు వస్తుంది. అయితే 4000 అందరూ ఎగబెట్టిండ్రా లేదా? మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పెన్షన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు నుక్సాన్ చేయలేదా? అదే కేసీఆర్కి వెళ్తే 4,000 అవుతుండే, 52,000కి పడుతుండే. నమ్మినందుకు ఆగమైపోయింది. అయినా లేదా? ఆలోచన చేయించి. అట్లే మీ బిడ్డ పెళ్ళైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక అంత ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు అనుకొని ఏమన్నాడు? ఇక 1,00,000 కాదు, నేను గెలిస్తే తులం బంగారం కలుపుతాడు. కలిపిండా? బంగారం ఇచ్చుడేమో గాని 80,000 తులం పోయి 1,60,000 తులం అయిందట. విజయలక్ష్మి అమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డికి సగం అయితే అయిపోయింది. ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ వెళ్తాడు. ఇంకా మళ్ళీ వచ్చేది ఎవరు? అప్పుడు నేనే మంత్రిగా ఉంటా, కేసీఆర్ ఉంటాడు కనుక విజయమ్మకు, ఇస్నాపూర్కు మీకు ఏ పని లేకుండా మీకు మిగిలిపోయిన రోడ్లు కానీ, మోరీలు కానీ ఏ పని ఉన్నా నేను చేపిస్తా. ఇప్పుడు 2 ఏళ్ళకి అర్థమయ్యే కాంగ్రెస్ వచ్చి మళ్ళా కేసీఆర్ వచ్చినాక రోజు నీళ్ళు తెప్పించే జిమ్మెదారు నాది. రోజు మీకు నీళ్లు ఇచ్చే జిమ్మెదారు నాది. మీరు విజయమ్మని గెలిపి రోజు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా. అందరినీ సమానంగా చూస్తుంది.
కూర్చో. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళని అర్థమైంది కాంగ్రెస్ వచ్చి, ఇస్నాపూర్లో ఏమన్నా జానడంత మోరి కట్టిండ్రా? ఇంత ఒక గజమంతా సీసీ రోడ్డు పోసిండ్రా? ఎవరు ఆపిండ్రు నిన్ను 2.5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కద్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ కరోనాలా కాపాడినాం. ఏదొచ్చినా మీకు మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక ధైర్యం ఇచ్చినాం. దవాఖాన పోతే మా కేసీఆర్ అని ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇచ్చినాం. ఇంకా 10 కిలోల బియ్యం వస్తే పేదోళ్ళు తిని బతికిందా లేదా? అప్పుడు ఆలోచన చేయించి మరి కాంగ్రెస్ వచ్చినాక వచ్చిందేమున్నది? బంధువులు తప్ప వచ్చిందేమున్నది? మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మున్పటి లెక్క నల్లు వస్తలేదు, మున్పటి లెక్క పని జరుగుతలేదు. అయినా మళ్ళీ ఎవరైనా చేయి కొట్టేస్తామా? ఇంకా వాళ్ళు వచ్చి వంగి దండాలు పెడతారు, పైసలు రేవంత్ రెడ్డి కట్టలు పంపిండట పంచుతారు, తీసుకోండి. కానీ ఓట్లు గిట్లు పెట్టకూడదు, ఓట్లు వేపిస్తురని తెలిసింది నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలోకి వచ్చి అదేందో వెండి లక్ష్మమ్మ బొమ్మ, ఆ బొమ్మలు ఇచ్చుడట, లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రమాణాలు చేయమంటారు. మొదలే నోట్లే అనుకోండి ఉత్తుత్త ప్రమాణం అని. ఉత్తుత్తదని నోట్లే దేవుడా ఇది ఉత్తుత్తదే అని మొదలే అనుకొని మొక్కుర్రి బరాబర్ తీసుకోరి కారు మీద కూతారు. మన భవిష్యత్తు ముఖ్యం కదా. రోజు నీకు నల్ల నీళ్ళు వస్తే బతుకుతావు, నువ్వు 4,000 పెన్షన్ వస్తే బతుకుతావు, మహాలక్ష్మి వస్తే బతుకుతావు. ఏదైనా దవాఖానకు పోతే ఇంత సూదులో మందులో స్కానింగ్ బిడ్డ కాన్పో కేసీఆర్ కిట్టో చేస్తే మనం బతుకుతాం. ఇది మోసమేనా కాదా? 3వ మాట, మీ బిడ్డ కాన్పు పోతే పటాన్ చెరువులో ఎంత మంచి దవాఖాన కట్టించినాం, సంగారెడ్డిలో ఎంత మంచి దవాఖాన కట్టించినాం. బిడ్డ సంగారెడ్డి దవాఖానకు పోతే స్కానింగ్ మిషన్ పెట్టినా నేనే, అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉంటే స్కానింగ్ మిషన్ పెట్టినాం, పరీక్షలు చేసినాం. బిడ్డను బండిలో ఎక్కించకపోయి కాన్పు చేసి తల్లికి అన్నం పెట్టి బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఇస్నాపూర్ కాడ ఇంటికాడ దించినామా లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయం బంద్ పెట్టిండు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి. అత్తగూడలో 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, అత్తగూడలో 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, ₹1 కూడా ఇవ్వలేదు. 2 పింఛన్లు ఇస్తాం, 2500 ఇస్తాం. అరచేతిలో వైకుంఠం చూపించేది. వచ్చిందా తల్లి మహాలక్ష్మి? అత్తకు లేదు, కోడలికి వెంకటమ్మ కూడా అదే చెప్తుంది, అత్తకు లేదు కోడలికి లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మోసం అయిపోయింది. మహాలక్ష్మి వచ్చిందా? రేవంత్ రెడ్డి అంటుండు మేము ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి నాకు అంటుండు. ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి. ఇక బస్సు సంగతి తెలియదా మీకు? ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి డబుల్ టికెట్. మగవాళ్ళకేమో ₹20 ఉన్న టికెట్ 40 చేసిండు, ఆడవాళ్ళకి ఫ్రీ చేసిండు. ఇక ఆడికాడికే కదా. భార్యాభర్త ఇద్దరు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటే భర్తకు డబుల్ టికెట్ కొడుతుంది. మంచి చెడ్డలు ఈ 2 నెలల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు డైరెక్ట్గా నేరుగా వాళ్ళతో చర్చించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడానికి